పొరపాటు పడ్డారు అని. వాళ్ళేం పొరపాటు పడలేదు, మీరే పొరపాటు పడ్డారు. బైబిల్ని ఒక్కసారి కళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తే పాత నిబంధనలో యెహోవా చెప్పింది భూలోక రాజ్యం అని, దావీదు వంశంలో పుట్టినవాడు యూదులకు రాజు అవ్వాలనే ప్రవచనాలు స్పష్టంగా ఉన్నాయి. పొరపాటు పడుతుంది మీరు. ఈ విషయాన్ని మీరు మరొక్కసారి పరిశీలించవలసిందిగా నేను క్రైస్తవ ప్రచారకులను కోరుతున్నాను. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటను బట్టి చూస్తే ఏది, నేను రాజునే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అనే ఈ మాటని బట్టి చూస్తే చూడండి, ఈ ఒక్క మాటతో యేసు బైబిల్ పాత నిబంధనంతా తుంగలో త్రొక్కాడు. ఈ ఒక్క మాట చాలు బైబిల్ పాత నిబంధనంతా తీసి చెత్తబుట్టలో పడేశాడు యేసు. ఎందుకు? బైబిల్ పాత నిబంధనలో చెప్పబడింది భూలోక రాజ్యం, అది నిర్వివాదాంశము. కానీ యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. అంటే వెంటనే బైబిల్ పాత నిబంధన అంతా కూడా ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలు అయిపోయాయి, వాటికి ఎంత మాత్రము విలువ లేకుండా